హాయ్ అండి, రైస్లో వెనిగర్ పోయండి, చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నా సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి చిన్న లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం సరుకులు తెచ్చుకున్నప్పుడు ఇలా మినపగుళ్ళు కానీ పొట్టు మినపప్పు కానీ డబ్బాల్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. ఒక్కోసారి పురుగు వచ్చేసి చాలా బూజులాగా అనిపిస్తూ ఉంటుంది కదండి. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇలాగా పొట్టు మినపప్పు కానీ మినపగుళ్ళల్లో కానీ ఈ విధంగా ఒక 1 టీ స్పూను సాల్ట్ వేసేసుకున్నాం అనుకోండి. సాల్ట్ కానీ రాళ్ళు ఉప్పు కానీ ఏదైనా ఓకేనండి. 1 స్పూన్ వరకు ఈ విధంగా పప్పులో వేసేసి మిక్సింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. పురుగు రాకుండా పాడైపోకుండా ఇలాగ సాల్ట్ చక్కగా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి ట్రై చేయండి. ఇది టిప్ ఏం కాదండి, మా గార్డెన్లో ఇలా నేనైతే గులాబీ అండి, ఇది నాటు గులాబీ, అది నేను స్టెమ్ కటింగ్తోనే పెట్టాను. చూడండి ఇలా ఎగురైతే వచ్చేసింది, ఆకులుగా వచ్చేసాయండి. అసలు ఎలా ఉంటుందా అని నేను మామూలుగా ఇలా స్టెమ్ కటింగ్ చేసి పెట్టానండి. చూడండి చక్కగా వచ్చేసింది. ఇలా మనం బయట కొనే పని లేకుండా స్టెమ్ కటింగ్తోనే గులాబీ మండలిని ఈ విధంగా పెట్టేసామనుకోండి, నాటు గులాబీ చక్కగా ఈజీగా పెరుగుతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పెద్ద ప్లాంట్ అయిపోతుందండి. ఇలా ఆకులు కూడా వచ్చాయి కదా, నేను స్టెమ్ కటింగ్తో వర్షాలు పడుతున్నాయని ఇలా తేమ ఉందని పెట్టానండి. చాలా చక్కగా బతికింది అది. చూడండి ఎంత చక్కగా వస్తుందో ఆకులు కూడా. ఇంకా నెక్స్ట్ కర్రీ అయితే షేర్ చేస్తున్నానండి. కర్రీ చాలా టేస్టీగా అయితే ఉంటుంది. మనం దోసకాయ చట్నీ కానీ లేదంటే దోసకాయ మనం కర్రీ తినాలంటే ఇష్టపడం కదండి. ఈ విధంగా చట్నీ అయితే తింటూ ఉంటాం, కానీ కర్రీ తినాలంటే చాలా ఇష్టం ఉండదండి. ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు కదా, వాళ్ళకి ఇలా ఈ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పెట్టారనుకోండి, ఒక్క ముద్ద కూడా లేకుండా తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఇలా దోసకాయలో ఎండు చేపలు కానీ లేకపోతే ఎండు రొయ్యలు కానీ లేదంటే దీనిలో మెత్తలు కానీ వేసి వండుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. దోసకాయ కర్రీ మీరు ఎలా చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఈ విధంగా వండుకుంటూ ఉంటానండి. ఎందుకంటే దోసకాయ మనకి మామూలుగా దోసకాయ టమాటా వండాలంటే కొంతమంది చాలామంది తినరు కదండి. అలాంటి వాళ్ళకు ఇలా మనం దోసకాయలు ఎండు చేపలు కానీ అలానే ఎండు రొయ్యలు కానీ మెత్తలు కానీ ఈ విధంగా వేసుకుని వండుకున్నాం అనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే ఇంకా 2 ముద్దలు ఎగిష్టనే తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ముందుగా ఎండు చేపలు నేను క్లీన్ చేసేసుకుని ఆయిల్లో వేయించేసుకున్న తర్వాత ఒక ఆనియన్ 2 పచ్చిమిర్చి వేయించేసుకున్న తర్వాత దోసకాయ టమాటా 2 కూడా ఒకసారి వేసేసానండి. దీనికి తగినంత సాల్ట్, తగినంత పసుపు, అలానే తగినంత కారం వేసేసుకొని కొన్ని వాటర్ అయితే పోసానండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మగ్గించుకొని తర్వాత లాస్ట్లో కొత్తిమీర కానీ కరివేపాకు కానీ ఈ విధంగా వేసేసి గార్నిష్ చేసుకుంటే మనకి దోసకాయ ఎండు చేపల కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలా మనం కొన్ని వాటర్ పోసేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసామనుకోండి, కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా లాస్ట్లో మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దోసకాయ కర్రీ కంటే కూడా ఈ విధంగా ఎండు చేపలు కానీ మెత్తలు కానీ ఎండు రొయ్యలు కానీ ఈ విధంగా దోసకాయ కర్రీలో వేసి వండామనుకోండి, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు దోసకాయ కర్రీ చేసేటప్పుడు ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. చింతపండు మనం ఈ విధంగా తీసుకొచ్చిన వెంటనే ఏదైనా ఒక జాలి ట్రైలో వేసేస్తూ ఉంటాం కదా, ఎలా అయినా పురుగు వచ్చేసి ఎక్కువగా తేమ ఏర్పడి పురుగు వచ్చేస్తూ ఉంటుందండి. అలా పురుగు రాకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా చింతపండులో ఇలా ఒక 1 టీ స్పూన్ సాల్ట్, అలానే ఒక ఎండుమిర్చి కట్ చేసేసి ఆ సీడ్స్ అనేవి చింతపండు పైన ఈ విధంగా వేసేసామనుకోండి, వీటి ఘాటుకి స్మెల్కి పురుగు రాకుండా పాడైపోకుండా చింతపండు ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం పంచదార ఇలా డబ్బాలో స్టోర్ చేసుకునేటప్పుడు ఎక్కువగా మనం
చీమలు బెడతో ఎక్కువగా బాధపడుతూ ఉంటాం కదా, చీమలు వచ్చేస్తూ ఉంటాయి. చీమలు ఎక్కకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. కొంచెం వెనిగరు ఇలా కాటన్లో వేసేసుకొని కాటన్తో ఈ విధంగా పంచదార మూతకి ఈ విధంగా అప్లై చేసామనుకోండి చీమలు రాకుండా ఉంటాయి. అలానే ఒక ఎల్లుల్లిపాయని కూడా తీసుకుని పంచదారలు ఈ విధంగా పెట్టేసామనుకోండి చక్కగా వీటి ఘాటుకి స్మెల్కి చీమలు రాకుండా ఉంటాయండి. సో మనకి తేమ కూడా ఉండదు. ఇలా పంచదారలో మనకి చెమ్మ ఏర్పడి తేమగా ఉంటుంది కదా, అలా లేకుండా కూడా ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. కిచెన్ సింక్ మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే ఇలా నాప్కిన్ బాల్స్ ఉంటాయి కదండి, ఒక బాల్ తీసుకెళ్ళి చక్కగా ఇలా కిచెన్ సింక్లో వేసిస్తామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు. ఈ టిప్ అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళకి ఈ టిప్ని షేర్ చేస్తున్నానండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. కరివేపాకు మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్స్లో పెట్టేసుకొని ఎక్కువగా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాము. ఎంత క్యారీ బ్యాగ్స్లో పెట్టేసినా లోపల తేమ ఏర్పడి వాటర్ బబుల్స్ ఏర్పడి ఎక్కువగా మనకి కరివేపాకు అయినా ఏ కూరగాయలైనా అస్సలకి మనకి పాడైపోతూ ఉంటాయండి. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. క్యారీ బ్యాగ్స్లో కాకుండా ఇలా కరివేపాకు మనం బయట ఉన్నా కూడా ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందంటే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా కరివేపాకు ఇలాగా కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదా, కొమ్మలతో ఈ విధంగా చక్కగా ఒక గ్లాస్ కానీ లేదంటే ఏదైనా ఒక వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసేసుకొని ఈ విధంగా కొమ్మలతో ఈ విధంగా పెట్టేసామనుకోండి మనకి ఎన్ని రోజులైనా కూడా కరివేపాకు పాడవటం కానీ ఎండిపోవటం కానీ జరగదండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. నేను ఎక్కువగా కరివేపాకు అసలు ఫ్రిడ్జ్లో పెట్టనండి, ఎందుకంటే ఈ విధంగా నేను ఒక వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని కొమ్మలతో ఈ విధంగా పెట్టేసుకుంటాను. 2 డేస్కి 3 డేస్కి వాటర్ మార్చుకుంటూ ఉంటే సరిపోతుంది. మనం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఇలా బయట ఉన్నా కూడా ఇలా కరివేపాకు ఫ్రెష్గా ఉంటుందండి. ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టే పని లేకుండా వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసి కొమ్మలతో ఈ విధంగా పెట్టేసామనుకోండి మన కర్రీస్లోకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు ఈ విధంగా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. కరివేపాకు కూడా పాడవకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుందని నిజంగా చెప్తున్నాను. నేను ఈ టిప్ని ఫాలో అవుతూ ఉంటాను. నాకు ఎక్కడా కూడా కరివేపాకు పాడవటం కానీ ఎండిపోవటం కానీ జరగలేదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. రైస్లో మనం ఈ విధంగా రైస్ మనం ఇలాగా డ్రమ్స్ ఉంటాయి కదండి, బియ్యం డ్రమ్లు ఉంటాయి కదా, ఆ డ్రమ్లో ఈ విధంగా మనం బియ్యం స్టోర్ చేసుకుంటూ ఉంటాం. మనం ఎంత స్టోర్ చేసుకున్నా ఒక్కోసారి పురుగు వచ్చేసి పాడైపోతూ ఉంటాయి, చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి రైస్లో. అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. వెనిగర్ తీసుకొని ఇలాగా ఒక గ్లాస్లో నిండుగా వెనిగర్ పోసేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉంచేసామనుకోండి పురుగులన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. తర్వాత ఇలాగా మనం కొద్దిగా కరివేపాకు కానీ లేదంటే వేపాకు కానీ, వేపాకు మీకు అవైలబుల్గా ఉంటే ఇలా కరివేపాకు వేపాకు 2 మిక్సింగ్ చేసేసుకొని ఇలాగ రైస్లో పెట్టేసుకున్నాం అనుకోండి పురుగు రాకుండా పాడైపోకుండా ఎక్కువ రోజు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు కూడా ఎక్కువగా వేపాకు కరివేపాకు 2 మిక్సింగ్ చేసేసి రైస్లో వేసేవాళ్ళండి, పురుగు అనేది వచ్చేది కాదు. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. సో మరి మీకు టిప్స్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే బాగా నచ్చాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.